వినకుండా బ్రెయిన్ని ఎక్కడికో పంపించి ఉత్త దేహం మాత్రం శరీరం మాత్రమే కుర్చీలో కూర్చుంటుందంటే చదువు నువ్వు ఎన్ని సంవత్సరాల బడి చదివినా అది రాదు. టైం వేస్ట్ చేయొద్దు. నేను అదే చెప్తున్నా కచ్చగా. ఎందుకు అనంటే చదువు అనేది జ్ఞానం అనేది ఎక్కడో దొరకదు. కాస్త విద్యావంతుడే విజ్ఞానవంతుడిగా మారాలి. ఆ విద్య ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. అది జస్ట్ 25 ఇయర్స్లో 27 ఇయర్స్లో ఆ జ్ఞానవంతుడు కావాలని నేను కోరుకుంటున్నా. మీ దగ్గర అదే ఏజ్ ఉంది, మీరు అదే చదువు చదవాలి, అంతే గొప్పగా కావాలని. ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ గారు ఇక్కడ మీకు ఇంత మంచిగా ఫ్రీ కోచింగ్ పెట్టి బయట చదవాలంటే ప్రైవేట్లల్లా టీచర్లు చెప్పాలంటే ఒక్కొక్కరికి 25,000 30,000 పెట్టి కోచింగ్లు ఇస్తుంటారు. వాళ్ళు పాస్ అవుతారా తెలియదు, ఫెయిల్ అవుతారా కూడా తెలియదు. నేను ఎవరిని ఉద్దేశించగా చదువుకోవాలని అంటున్నా. ఇక్కడ ఫ్రీ కోచింగ్ కానీ ఫ్రీనే కానీ ఉత్తగా ఉన్నారనుకో మంచిది కాదు, అది మనకే. ఎందుకంటే మీ చదువుకున్న చదువుకు వాల్యూ ఉండాలి అంటే మనిషి అనేవాడు ఈ భూమి మీద సర్వం చేస్తాడు, మనుషులే చేస్తారు. అందుకనే మీరు చదువుకున్న వయసు కాబట్టి చదివే ముఖ్యము, చదవాలి అని అంటున్నాం. మీకు కోచింగ్లు కావాలంటే ఏమైనా కొద్ది పొరపాటు ఉంటే సార్ని అడగాల్సిందే. సార్ మాకు ఇక్కడ ఎంతో డౌట్ ఉంది, ఏదో ఓరు అడగట్లేదు, చెప్పినోళ్ళా అన్నారు, అలాంటివి చేయొద్దు. అడగాలి, 1-2 సార్లు అడగాలి. ఏమంటున్నా, అడిగితేనే మాట్లాడితేనే ప్రతి ఒక్కటి చేస్తేనే మనిషి అనేవాడు సబ్జెక్ట్లోకి వస్తాడు. నేనేం పెద్ద ఏం చదువుకోలే, ఊగే మాట్లాడతా కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఓకేనా? ఓకే.